ఓకే. అందరికీ వందనాలండి. దేవాదేవునికి వందనాలు. మళ్ళీ ఒక చిన్న మందగా చేరి ఈ సాటర్డే మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూలవాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. రాజైన హెరోద్ దినములయందు యూదయ దేశపు బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేంలోనే అని చెప్పిరి. ప్రేమమైన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనాను తండ్రి. అయ్యా, నీ మహా కనికరము కృపను బట్టి నాయన ఈ 2025 సంవత్సరం డిసెంబర్ ఆయన 20వ తేదీ చూడగలిగాం తండ్రి. అవును ప్రభా, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం అని చెప్పన్నా ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి జీవములి నామను స్తుతించుకునే భాగ్యం మరొక్కసారి దయచేసినంత వందనములు తండ్రి. నాయన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో క్రిస్మస్లు ఆచరించాం తండ్రి. నాయన క్రిస్మస్ అంటే అర్థం తెలుసుకున్న తర్వాత కూడా నాయన ఎన్నో క్రిస్మస్లని ఒకవేళ నిర్లక్ష్యంగా ఆచరించామేమో తండ్రి. ఆచారపరంగా సాంప్రదాయపరంగా ఆచరించామేమో తండ్రి. దయగల మా ప్రభా నాయన, నీ రాకడ ఎప్పుడో మాకు తెలియకపోయినప్పటికీ నాయన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి నాయన నీ ప్రియ బిడ్డలుగా ఉండేందుకు నాయన నీవు మాకిచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుని మేము మా కుటుంబాలు రక్షణ పొందుట మాత్రమే కాక అనేక ఆత్మల రక్షణార్థం నాయన మేము శ్రమించే కృప అనుగ్రహించండి తండ్రి. నాయన ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మేడం గారిని బట్టి వందనాలు. ఆమెకి ఇచ్చినటువంటి సహనం, ఓర్పు, జ్ఞానము, ఆసక్తిని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. రాబోయే వారిపై నీ దీవెనలు ఉంచండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరు నాయన ఈ వాక్యం అర్థం చేసుకుని తండ్రి నాయన మార్పు చెందే భాగ్యం దయచేయమని, మార్పు చెందిన జీవితాలతో తండ్రి 2026లో నాయన ప్రవేశించగలిగే భాగ్యం నీ చిత్తమైతే దయచేయమని, వాక్యం ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరు వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు వాక్య మర్మములు తెలియజేసే జ్ఞానం అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, కార్యాంతమున నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి వందనాలు. అందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం మనకు ముందుగానే మరి అనుకుంటాం జరిగింది. స్టార్ గురించి. చిన్నప్పటి నుంచి అసలు క్రిస్మస్ ఏంటో అర్థం కూడా తెలియని సమయం నుంచి కూడా ఈ స్టార్ గురించి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి మన ఫోర్ ఫాదర్స్ టైంలో కనుక చూస్తే చిన్న విలేజెస్ లో ఎక్కడో ఒక చర్చ్ ఉంటే ఆ చర్చ్ మీద ఒక చిన్న స్టార్ ఉండేది. ఆ తర్వాత మన ఫాదర్స్ టైంకి వచ్చేటప్పటికి ఊళ్ళో 2-3 చర్చెస్, అదే విధంగా ప్రతి ఇంటి మీద స్టార్ ఉండటం అనేది జరిగేది. ఇక మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ఎప్పుడో దళిత వాడల్లోనూ క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న నివాస గృహాల మీద ఉన్నటువంటి స్టార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డిసెంబర్ నెల 1 వచ్చిందంటే మనకంటే ముందు స్టార్స్ ప్రతి షాప్ దగ్గర ముందుగానే క్రిస్మస్ ట్రీ స్టార్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా క్రిస్మస్ అలంకరణ సంబంధించిన అన్ని కూడా శాంతాక్లాజ్ బొమ్మ కూడా అక్కడ చాలా పెద్ద పెద్ద
బొమ్మలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే వ్యాపార ప్రకటనలకు వాళ్ళు అంటే క్రిస్టియన్స్ ను కూడా కస్టమర్స్ ని ఆకర్షించుకోవటానికి. మరి ఇదివరకు నేను ఒకసారి గుర్తు చేశాను ఏంటంటే ప్రపంచంలో క్రిస్మస్ టైంలో జరిగినంత వాణిజ్యం ఒక టెక్స్టైల్స్ కానివ్వండి, లేకపోతే ఒక స్వీట్స్ కానివ్వండి, ఇతర వస్తువులు ఏదైనా కూడా ఇప్పుడు జరిగే వ్యాపారం సంవత్సరంలో ఎప్పుడు కూడా జరగదంట. క్రిస్మస్ టైంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి వాణిజ్య వ్యాపారాలన్నీ కూడా. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ కూడా అత్యంత సంతోషంగా చేసుకునేటటువంటి ఫెస్టివల్. ఈ రోజులో క్రిస్టియన్స్ మాత్రమే కాదు, చాలా మంది నాన్ క్రిస్టియన్స్ కూడా, మరి మిషనరీ స్కూల్స్ లో చదివిన వాళ్ళు కూడా క్రిస్మస్ ట్రీని చక్కగా అలంకరించుకుని ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకునే సంస్కృతి కూడా పెరిగింది. మంచిదే. చివరికి అది ఎలాగైపోయిందంటే ఒకప్పుడు భక్తితోనూ ఆధ్యాత్మిక ఆలోచనతోనూ పెట్టినటువంటి నక్షత్రం ఆ తర్వాత వ్యాపార వస్తువు అయిపోవటం కాకుండా వ్యాపార ప్రకటనకు ఉపయోగపడేదిగా ఉపయోగించుకోవటం మాత్రమే కాకుండా రాను రాను ఒక కాంపిటీషన్ పెరిగింది. ఏదో నాన్ క్రిస్టియన్ ఫెస్టివల్స్ లో పలానా చోట ఇంత విగ్రహం పెట్టారంట, పలానా ప్లేస్ లో ఇంత విగ్రహం పెట్టారంట, లేకపోతే పలానా దగ్గర ఇన్ని కేజీలు లడ్డు పెట్టారంట, పలానా దగ్గర అన్ని కేజీలు లడ్డు పెట్టారంట అని చెప్పి ఎట్లాగైతే కాంపిటీషన్ అనేది పెరిగిపోయిందో అట్లాగే ఈ స్టార్ విషయంలో కూడా ఎలా పెరిగిపోయిందంటే నేను మొన్న ఒక మాట ఒక బుక్ లో చదివినప్పుడు, ఇటీవల వచ్చిన ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ప్రపంచంలోనే అత్యధిక లార్జెస్ట్ స్టార్ అనేది లాస్ట్ ఇయర్ భారతదేశంలో పెట్టడం జరిగిందంట. భారతదేశంలో ఎక్కడంటే కేరళలోని కొచ్చిన్ అనే పట్టణంలో ఒక స్టార్ ని పెట్టడం జరిగింది. ఆ స్టార్ పొడవు 103.8 అడుగుల పొడవు, 4200 కేజీల బరువు. అది నేను చదివినప్పుడు చివరికి స్టార్ అనేది ఏ రకంగా తయారైంది అంటే లోకాన్ని మనం తెచ్చుకుంటున్నావా, మనం లోకానికి సాక్ష్యం ఇస్తున్నావా అనేది మనం ఆలోచించుకున్నట్టయితే, ఒక భక్తుడు అన్నాడంట, ఎలా ఉంది నీకు చర్చిలోకి వచ్చిన తర్వాత అంటే, లోకం విడిచి నేను చర్చిలోకి రావాలనుకున్నాను, తీరా చర్చిలోకి వచ్చేటప్పటికి చర్చిలో లోకమే ఉందని చెప్పి. అదే విధంగా ఈ స్టార్ గురించి నేను విన్నప్పుడు చివరికి ఈ రకంగా ఈ కాంపిటీషన్ కూడా పెట్టుకుంటున్నారు దీని గురించి అనిపించింది. సరే, మరి బైబిల్లో నక్షత్ర ప్రస్తావన అనేది ఉందా? మనకు తెలుసు, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆ నక్షత్రం ఆధారంగా చేసుకుని ముందు యూదుల రాజు అయినటువంటి హేరోదు మందిరానికి, ఆ తర్వాత బెత్లెహేంకి రావటం, ఆ తర్వాత వాళ్ళు మార్గం మార్చుకుని తిరిగి వారి స్వదేశానికి వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళు ఆ జ్ఞానులు వారి ఆ లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి దైవ సంబంధమైన జ్ఞానంతో వారు అనేక ప్రాంతాల్లో ప్రకటించినట్టుగా మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే బైబిల్లో ఈ నక్షత్ర ప్రస్తావన ఉందా అంటే, ఆదికాండం 1:16 సృష్టిని దేవుడు సృష్టించినప్పుడు చంద్రుడు సూర్యుడినేమో జ్యోతులు అన్నాడు. పగటికి వెలుగుచ్చుటకు సూర్యుడిని, రాత్రికి వెలుగుచ్చుట చంద్రుడు అనే జ్యోతుల్ని, పెద్ద జ్యోతులను ఆకాశంలో ఉంచానని చెప్పాడు. అదే విధంగా నక్షత్రములు అని చెప్పి సపరేట్ గా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్టయితే బైబిల్లో నక్షత్రాల గురించి న్యాయాధిపతుల గ్రంథంలో 5:19 అక్కడ సీసరాతో యుద్ధం చేసేటప్పుడు నక్షత్రాలు యుద్ధం చేసినవని అక్కడ వ్రాయబడి ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 15:41 మహిమను బట్టి నక్షత్రమునకు భేదము కలదు అంటాడు పౌలు గారు. మహిమను బట్టి నక్షత్రమునకు భేదము కలదు. అదే విధంగా యోబు గ్రంథంలో 9:9 నక్షత్రాల పేర్లు మృగశిర, కృత్తిక, ఇట్లాంటి నక్షత్రాల పేర్లు ఇవ్వబడినాయి. అదే విధంగా 38:31 కూడా పేర్లు మళ్ళీ వాటిని బంధించానని చెప్పి, నువ్వు బంధించగలవా వాటిని అని చెప్పి ప్రశ్నించడం జరిగింది యోబుతో. ఆ మృగశీర్ష అని ఉంది అక్కడ నక్షత్రం పేరు. కృత్తిక, స్వాతి నక్షత్రాలు నువ్వు బంధించగలవా అంటే, నేను బంధించగలను, ఎందుకంటే నేను సృష్టించిన నక్షత్రాలు కాబట్టి నేను బంధించగలను, నువ్వు బంధించగలవా అని చెప్పి యోబుతో దేవుడు మాట్లాడిన తర్వాత యోబు నేనేం మాట్లాడగలను, నా నోటి మీద నేను చెయ్యి ఉంచుకుంటున్నాను అన్న సందర్భం మనం ఎన్నోసార్లు చదివాం. ఆ తర్వాత మనం గమనించినట్టయితే పౌలు గారు అంటున్నారు, మహిమను బట్టి నక్షత్రమునకు వ్యత్యాసం ఉంది. మనం చూసే నక్షత్రాలు అన్ని మనకు ఒకే రకంగా కనిపించవచ్చు, వాటికి దేవుడిచ్చిన మహిమను బట్టి
వ్యత్యాసాలు ఉన్నాయి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే విధంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో 7 నక్షత్రములు పట్టుకున్న దూత అని చెప్పి అక్కడ చెప్పబడి ఉంది. ఆ 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలకి దూతలు. మనం చూస్తే కొలసి సంఘం స్థాపించడానికి ఎపఫ్రోదితు అనే ఒక ఆయన, ఎపఫ్రా అనే ఒక ఆయన ఇంకో సంఘాన్ని, తిమోతి ఒక సంఘాన్ని, అంటే వీళ్ళందరూ కూడా దూతలు. ఒక్కొక్క సంఘ సంస్థాపకులుగా పౌలు గారి దగ్గర నుంచి వాళ్ళు ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆ సంఘాన్ని పౌలు గారి ప్రత్యక్షంగా వెళ్లకుండానే ఆ సంఘాలను స్థాపించిన వారు వాళ్ళు దూతలనే అనటం జరిగింది. ఆ నక్షత్రాలు 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలకి, మనకు ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు కదా, ఎఫెసి ఆ సంఘం తగ్గించి లవోదికీయ సంఘం వరకు 7 సంఘాలు, అంటే కాలాన్ని బట్టి విభజింపబడినటువంటి సంఘాలు. ఏదో ఒక సంఘంలో మన సంఘానికి ఉన్న లక్షణాలు ప్రతి సంఘంలో కూడా ఉంటాయని మనకు తెలుసు. ఆ సంఘాలకి 7 సంఘాలకి 7 దూతలు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నక్షత్రాలు అనే ప్రస్తావన ఏదో అప్పటికప్పుడు యేసుక్రీస్తు జన్మ విషయంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఏదో యాదృచ్ఛికంగా అక్కడికక్కడ కాదు, కానీ గొల్లలు తీసుకుంటే ఆ గొర్రెలను బలి ఇవ్వటం అనేది పాత నిబంధన. ఆ తర్వాత మనం యెరూషలేంలో చూసినప్పుడు ఈ గొర్రెలు కాచుకున్నటువంటి గొల్లల్ని సన్నిధి గొల్లలు అంటారు. సన్నిధి గొల్లలు వాళ్ళు ఏంటంటే మంచి గొర్రెల్ని, శ్రేష్టమైన గొర్రెల్ని పెంచి ఆ బలి ఇచ్చేవారికి ఇచ్చే పని చేసేవారు వాళ్ళు. ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా దేవుడు జన్మించే దైవ కుమారుడు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు కానీ, ఆయన ఉపయోగించుకున్నటువంటి మనుషులు గాని, వస్తువులు గాని అన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేయబడినటువంటి అంశాలను మనం గమనించాలి. ఎందుకంటే మనం అనుకుంటాం అప్పటికప్పుడని, కానీ పాత నిబంధన తీస్తే ప్రతి ఒక్కటి కూడా ముందుగా ఏర్పాటు చేయబడిన ఈ నక్షత్రాల గురించి మనం చదివినప్పుడు. అయితే ఈ జ్ఞానులు ఎవరు, ఎట్లా వచ్చారు? ఈ జ్ఞానులు ఎవరు, ఎట్లా వచ్చారంటే వీరు తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే నేను పూర్తి వివరానికి వెళ్ళను, కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంటే వీరు కూడా అబ్రహాం సంతానమే. అబ్రహాంకి కెతురాకి పుట్టినటువంటి సంతానం. తన కుమారుడికి దగ్గరగా ఉండకుండా బహుమతులు ఇచ్చి అబ్రహాం దూర ప్రాంతానికి వీరిని పంపించేశాడు. ఈ కెతురా సంతానమే వీరు. ఇంకా లోతుగా వీళ్ళ గురించి అధ్యయనం చేసే అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి వీరు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు. అయితే వీళ్ళకి ఆధారం ఏంటి, ఎట్లా వచ్చారు? నక్షత్రం చూడగానే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో ఉంటాయి, అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. క్రీస్తు పుట్టక ముందు అంటే సృష్టిని సృష్టించిన దగ్గర నుంచి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ నక్షత్రం చూడగానే జ్ఞానులు ఎందుకు బయలుదేరారు, వారికి ఆధారం ఏంటని మనం గమనించినట్లయితే వీరు పారసీక దేశానికి చెందిన వారు. ఇప్పుడు ఇరాన్ ప్రాంతం. ఈ పారసీక దేశానికి వీరికి ఒక మతం ఉంది. ఏంటంటే జట్టుష్ట లేక జరదృష్ట అనే మతం ఉంది. ఇతను ఈ మత స్థాపకుడు జొరాస్ట్రియన్, ఇతను స్థాపించిన మతం. అతను రాసిన మత గ్రంథం జెండవెస్ట అనే దాంట్లో యేసుక్రీస్తు అనే మహాపురుషుడు, అంటే ఒక మహాపురుషుడు జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో కనపడుతుంది అని చెప్పి రాయటం జరిగింది. ఒక మహాపురుషుడు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనపడుతుందని. జీసస్ గురించి పేరు ప్రస్తావించకపోయినా అక్కడ ఆ విధంగా రాయటం అనేది జరిగింది. అయితే ఈ జ్ఞానులు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 24 నుంచి 27వ వచనాలు చూసినట్టయితే అప్పటికి కరెక్ట్ గా జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చే కాలం పరిపూర్ణమైంది. అక్కడ హేయమైన అర్పణ అర్పించే సమయం వెంటనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే రోజు వాళ్ళు ఆ కాలాన్ని కూడా చూసుకున్నారు. వీళ్ళేంటంటే వీళ్ళ నా ప్రాంతంలో జ్యోతిష్కులు అంటారు. వీళ్ళని జ్ఞానుల్ని అక్కడ జ్యోతిష్కులు అంటారు. అంటే ఆస్ట్రాలజీ అంతా కూడా ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు. వీరిని జ్ఞానులు అనేవారు, జ్యోతిష్కులు అనేవారు. వీళ్ళు ఏంటంటే అసలు ప్రపంచ జ్ఞానం అంతా మా దగ్గరే ఉందన్నటువంటి ఒక ఫీలింగ్ వీళ్ళకి. వీళ్ళకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే 2 రకాల దేవుళ్ళని కొలిచేవారు. వీళ్ళు ఏంటంటే మంచి దేవుడు, చెడ్డ దేవుడు. ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో కూడా మనకి హాని చేసే వాటిని కూడా పూజించే ఆచారం మన భారతదేశంలో కూడా ఉంది. ఇంచుమించుగా బాబులోన్ సంస్కృతి మనం పోల్చుకున్నట్టయితే మన భారతీయ సంస్కృతి అది కూడా దగ్గరగానే ఉంటుంది. వీళ్ళకి మంచి దేవుడు, చెడ్డ దేవుడు అనే ఉంది. వాళ్ళని పూజించి తిథి నక్షత్రాలు చెప్తూ ప్రపంచ జ్ఞానం అంతా, అంటే వీళ్ళని కల్దీయుల జ్ఞానం అంటారు,
మంత్రగాళ్ళు అంటారు. వీళ్ళకి అమోఘమైన జ్ఞానం ఉందని ప్రపంచమంతా విశ్వసించే రోజులు అవి. కరెక్ట్ గా దేవుడు వాళ్ళనే పట్టుకుని వారి జ్ఞానం, పౌలు గారు అంటాడు కదా, జ్ఞాని ఏమైను, జ్ఞాని యొక్క జ్ఞానం ఏమైనా అంటాడు కదా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. కాబట్టి ప్రపంచమంతా ఎవరినైతే జ్ఞానులుగా కొలుస్తూ ఉన్నారో ఆ జ్ఞానుల ద్వారానే ఈయన పుట్టుకని ప్రచురించడానికి ఆ జ్ఞానుల దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఈ జండవెస్ట గ్రంథంలో ఆ వచనం రాయటానికి ఉన్న ఆధారం ఏంటి, అంతకు ముందు పూర్వ చరిత్ర ఏమైనా ఉందా? ఈ గ్రంథం రాసింది దగ్గర దగ్గర క్రీస్తు పూర్వం 560-70 సంవత్సరాల ప్రాంతంలో ఆయన రాయటం జరిగింది. అయితే అంతకు ముందే క్రీస్తు పూర్వం 1420వ సంవత్సరంలో బిలాము అనే ప్రవక్త, పెతూరు ప్రాంతానికి చెందినటువంటి బెయోరు కుమారుడైనటువంటి బిలాము ప్రవక్త ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏంటంటే ఆయన ప్రవచించిన ప్రవచనం మనందరికీ తెలుసు. క్రిస్మస్ కాలంలో సాధారణంగా ఆ ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. సంఖ్యాకాండం ఎవరైనా తీస్తే ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతమునకు కొట్టుకొనును. థ్యాంక్ యూ అమ్మా. ఆయన బిలాము ప్రవక్త క్రీస్తు పూర్వం 1420వ సంవత్సరంలో ప్రవచించాడు. ఏంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించును, దండము రాజదండం యూదా నుంచి తీయబడదు, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములు కొట్టును. అంటే రాజదండము ఇశ్రాయేల్ నుంచి లేచును అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ చరిత్ర చూసినప్పుడు మొట్టమొదటి రాజు సౌలు, అతను బెన్యామీన్ గోత్రికుడు. ఆ తర్వాత దావీదు యూదా గోత్రికుడు. ఆ దావీదు కుమారుడు సొలొమోన్ గారు యూదా గోత్రికుడు. అయితే వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు ఈ 12 గోత్రాల్ని కలిపి పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో విడిపోవటం జరిగింది. అయితే ఇక్కడ బిలాము ఎప్పుడో 1420 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టుక ముందు, నక్షత్రం యాకోబులో ఉదయించును అంటే ఈ నక్షత్రం అంటే జీసస్ క్రైస్ట్ గురించి ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను చూచినట్టు కాదు, ఆయన వర్ణించి అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు. యాక్చువల్ గా ఆ బిలాము ప్రవక్తను ఎందుకు తీసుకొచ్చారంటే ఇశ్రాయేల్ని శపించడానికి తీసుకొచ్చారు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆయన రాబోయే కాలం జరగబోయేదంతా కూడా అక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇదే విషయాన్ని మనం ఆదికాండం అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ జండవెస్ట అనే గ్రంథంలో రాయటానికి, వాళ్ళు కూడా ఆషామాషిగా ఏమి తీసుకోలేదు. మనం ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే అక్కడ కూడా ఈ ప్రస్తావన అనేది ఉంది. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి తొలగదు, అతని కాలం మధ్య తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ఇది కూడా క్రీస్తుని గురించి ప్రవచనమే. అక్కడ యాకోబు గారి ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం. వీటినన్నిటిని వీళ్ళు అధ్యయనం చేసి ఈ జండవెస్ట అనే గ్రంథంలో రాయటం జరిగింది. అంటే క్రీస్తు పుట్టక ముందే 1420 సంవత్సరాల క్రితం ఈ నక్షత్రం గురించి ప్రస్తావించబడింది. అంతేగాని ఏదో అప్పటికప్పుడు నిర్ణయించి పంపించినటువంటి నక్షత్రం కాదు. అయితే ఇదంతా కూడా ఇంత ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం గమనించాల్సింది క్రైస్తవుల మీద దాడి కాదు కానీ, క్రైస్తవత్వం మీద, క్రిస్టియన్స్ మీద కాదు కానీ క్రిస్టియానిటీ మీద దాడి అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే మీరు ఫాలో అయ్యే మతం సరైనది కాదు, లేదా మీరు ఫాలో అయ్యే థియాలజీ అది సరైనది కాదు, అది చరిత్రతో ఉన్నది కాదు, అది అంతా కూడా ఊహాజనితమైందని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, సొసైటీ సైంటిస్టులు లేకపోతేనేమో ఫిలాసఫర్స్ అని చెప్పబడిన వాళ్ళు ఈ కామెంట్స్ మొదలు పెట్టారు. ఏంటంటే క్రిస్టియానిటీ మీద దాడి, క్రైస్తవుల మీద కాకుండా క్రిస్టియానిటీ మీద, క్రైస్తవత్వం మీద దాడి అనేది మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ నక్షత్రాల గురించి ఇటీవల వస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తే చాలా మంది అనేది ఏంటంటే అది ఒక ఖగోళ పదార్థమే గాని నక్షత్రం కాదు అని ఒక ఆయన మాట్లాడతాడు. అదే విధంగా ఇంకొక ఆయన అయితే అది స్టార్ కాదు, అది ఒక తోక చుక్క. ఇంకొక ఆయన అయితే ఈతను క్రైస్తవ
థియాలజిస్టే. ఆయన అంటే చాలా మంది అంటారు కదా, తెలివి పెరిగిపోయేటప్పటికి ఏదో మాట్లాడతారని. అది నక్షత్రం కాదు, అది ఒక షకీనా మేఘం లాంటిది. నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు నడిచేటప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఏదైతే షకీనా మేఘం మహిమతో, దేవుని మహిమతో నడపబడిందో అదే ఇదని చెప్పి కొంతమంది మాట్లాడటం. ఇంకొకరైతే అంటారు, అది న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూసాం కదా, నక్షత్రములు యుద్ధం చేసినాయని. నక్షత్రాలు యుద్ధాలు చేస్తాయా అని ఎగతాళి చేయటం. అంత మాత్రమే కాకుండా యోబు గ్రంథంలో భూమికి పునాదులు వేసినప్పుడు, ఉదయ నక్షత్రములు గానం చేసినప్పుడు నువ్వు ఉన్నావా అని యోబును అడుగుతాడు దేవుడు. అంటే యోబు, నీ జ్ఞానం ఎంత? నేను భూమికి పునాదులు వేసినప్పుడు, ఉదయ నక్షత్రాలు గానం చేసినప్పుడు ఉన్నావా అంటే, నక్షత్రాలు గానం అంటే కొన్ని దేవదూతల్ని నక్షత్రాలుగా కూడా మాట్లాడటం జరిగింది. మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రమా అని చెప్పి లూసిఫర్ గురించి మాట్లాడటం జరిగింది. తెల్లవారి వేకువ చుక్క అని చెప్పి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో తెల్లవారి వేకువ చుక్క గురించి రాయటం జరిగింది. కాబట్టి కొన్ని సమయాల్లో దూతలని నక్షత్రాలుగా వర్ణించడం జరిగింది. అయితే అదంతా కూడా జ్ఞానం దేవునికి సంబంధించింది. కానీ వీళ్ళు అది అర్థం చేసుకోకుండా పాటలు పాడతాయంటే వైనాట్? గాడిదతో మాట్లాడించిన దేవుడు నక్షత్రాలతో పాటలు పాడించలేడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి ఎప్పుడో హన్న స్తుతి గీతలో దేవుని గురించి చెప్పినటువంటి మాట. ఆయన సైన్యముల మనుషులే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న చెట్టు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆ చిన్న చీమ దగ్గర నుంచి ఆయనకు ఉన్నటువంటి సైన్యాలు ఎప్పుడు ఇదేని. అది మన యోవేల్ గ్రంథాలను చూస్తాం కదా, మిడతలు, పసర పురుగులు, ఇలా చాలా రకరకాలైన కీటకాలని ఆయన వదిలిపెడతాడు. అవన్నీ కూడా ఆయన సైన్యాలే. కాబట్టి ఆయన చేతిలో ఉన్న ఆ నక్షత్రాన్ని ఎట్లాగైనా ఆయన వాడుకోవచ్చు. ఆయన చేతిలో ఉన్నటువంటి మరి చంద్రుడు, సూర్య చంద్రుల గురించి మన ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ రోజు సూర్య చంద్రులు మరి మనకు కనపడిన సమయం వస్తుందని చెప్పి. అలాగే మరి యెహోషువ గ్రంథంలో అయ్యాలోను గిబియాలోను అక్కడ జరిగిన సంఘటన, మరి సూర్యుని ఆగి నిలిచి ఉండమన్నప్పుడు అది నిలిచి ఉంది అని చెప్పి ఆషారు గ్రంథంలో కూడా దాన్ని రికార్డ్ చేయటం జరిగింది. కాబట్టి మనకు తెలుసు యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట మనకు తెలుసు. అదే విధంగా కొంతమంది అంటారు, ఆ నక్షత్రం అంత మహిమగల నక్షత్రం వాళ్ళకు మాత్రమే ఎందుకు కనిపించింది, మిగిలిన వాళ్ళకి ఎందుకు కనపడలేదు అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ తెలుసు. ఒక కుర్రాడికి ఒక రాయి దొరికితే అది పట్టుకెళ్ళి ఆ ఖరీదు కట్టమంటే ఒక అతను కొంత కట్టిన తర్వాత ఇంకా వస్తుందేమో అని కొంత దూరం, ఇంకా వస్తుందేమో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అతను లక్షల రూపాయలు ఇచ్చి కొంటాడు. ఎందుకంటే అది ఒక విలువైన వజ్రం. ఆ వజ్రం విలువ వజ్రాల వ్యాపారికి తెలుసు తప్పించి మామూలు వ్యాపారస్తులు తెలియదు. అదే విధంగా ఈ నక్షత్రం గురించి తెలుసుకోవటానికి కూడా జ్ఞానం అనేది ఉండాలి. ఆ నక్షత్రం గురించి చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని గుర్తించగలరు. అదే విధంగా మరి కొన్ని ఉదాహరణలు చూస్తే, యేసుక్రీస్తు బాప్తీస సమయంలో పావురం ఎగిరి రావటం, అదే విధంగా ఆ స్వరం అంతా కూడా చూసినట్టయితే, ఆ స్వరం కొంతమంది విన్నారు, పావురాన్ని చూశారు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాన స్వరం ఎవరు విన్నారు? బాప్తిస్మిచ్చే యోహాను మరి కొంతమంది మాత్రమే వినగలిగారు. అలాగే దమస్కు మార్గంలో పౌలు గారు వెళ్తున్నప్పుడు, ఆయన పడిపోయినప్పుడు వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగుని చాలా మంది చూడగలిగారు, కానీ ఆ స్వరాన్ని అందరూ కూడా వినలేకపోయారు. అదే విధంగా లూకా సువార్తలో ఒకసారి, తండ్రి నన్ను మహింపరిచి ఇదివరకే నువ్వు మహింపరిచావు, మరి వీరి కోసం, వీరి విశ్వాసం పెంపొందించని మరొకసారి నన్ను మహింపరచని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆ స్వరము, అక్కడ ఉన్న వారికి స్వరం వినపడింది కానీ మాట వినపడలేదు. కాబట్టి ఆ స్వరం వినాలన్నా, మాట వినాలన్నా, పోయినసారి మనం యోసేఫ్ గురించి ధ్యానించుకున్నప్పుడు ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు కాబట్టి యాకోబు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాలి, ఇశ్రాయేల్ దేశానికి ఎందుకు వెళ్ళాలి, నజరేతులో ఎందుకు ఉండాలి, బెత్లెహేంకి ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆ చరిత్ర అంతా కూడా ధర్మశాస్త్రం ఆయనకి తెలుసు కాబట్టి వెంటనే ఫాలో అవటం జరిగింది. అట్లాంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు అనేవి వస్తాయి. వచ్చినా కూడా ఎందుకు మనం వీటి గురించి అసలు తెలుసుకోవాలి అంటే, మామూలుగా నక్షత్రం చూసిన వెంటనే జాన్లు అక్కడికి వచ్చారని చిన్న పిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన తరుణంలో మనం ఉన్నప్పుడు, నేను చెప్పాను కదా, క్రైస్తవుల మీద కాదు కానీ క్రైస్తవత్వం మీద, మన థియాలజీ మీద దాడి అనేది జరుగుతుంది. కాబట్టి దానికి కొన్ని ఆధారాలు
అంటే వాళ్ళు ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళని విశ్వాసులుగా మన వైపు ఆకర్షించుకోవటానికి ఓపికతో సమాధానం చెప్పమన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఎవరన్నా నేను ప్రశ్నించినప్పుడు ఓపికతో సహనంతో సమాధానం చెప్పు. నువ్వు ఆత్మను రక్షించాలని నీకు ఉంటే మనసులో వారు అడిగిన ప్రశ్నకు ఓపికతో సహనంతో సమాధానం చెప్పు అన్నారు. కాబట్టి ఆ సమాధానం చెప్పటానికి బైబిల్లో ఉన్న ఆధారాలు, ఆ ప్రవచనాలు కూడా మనకి తెలిసి ఉండాలి. అంతేకాకుండా సైంటిఫిక్ గా కూడా ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో చైనాలో సైంటిస్టు ఈ సంఘటనని రికార్డ్ చేయటం జరిగింది. పలానా సమయంలో ఒక నక్షత్రం వెలిసింది, ఆ నక్షత్రం ఇలా ప్రయాణించిందని చెప్పి చైనా సైంటిస్ట్ రికార్డ్ చేయటం జరిగింది. అదేవిధంగా నాసా ప్లానెటరీ సైంటిస్టులు మార్క్ మెడ్నీ అనే ఆయన బ్రిటిష్ ఆస్ట్రానికల్ జనరల్ లో ఏం ప్రచురించాడంటే ఆ సమయంలో ఒక నక్షత్రం భూమికి అతి దగ్గరగా దాదాపు 70 రోజులు ప్రయాణించింది అని చెప్పి అక్కడ రాయటం అనేది జరిగింది. ఇవన్నీ ఎందుకు చదివామంటే నాన్ క్రిస్టియన్స్ కి చెప్పడానికి మాత్రమే కాకుండా, మనం దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా, మన ఫెయిత్ కూడా బ్లైండ్ ఫెయిత్ కాకుండా, విశ్వాసం అనేది ఎప్పుడు కూడా బ్లైండ్ ఫెయిత్ గా ఉంచమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. యోహాను అడిగినప్పుడు నువ్వు ఎక్కడుంటావు అంటే నేను ఫలానా దగ్గర ఉంటానని చెప్పలేదు. ఆయన కమ్మన్సి వచ్చి చూడు అని చెప్పి అన్నాడు ఆయన. అంటే బ్లైండ్ గా నమ్మొద్దు ఏదైనా కూడా, నన్ను చూడు వచ్చాను. గాని ఆ రాత్రి ఆయన అక్కడ వాళ్ళు ఉన్న వెంటనే ఆయన ఏంటో తెలుసుకున్నారు, ఆయన వెంబడించారు. కాబట్టి క్రైస్తవత్వం ఎప్పుడు కూడా బ్లైండ్ ఫెయిత్ కి సంబంధించింది కాదు. రెండో విషయానికి మనం వచ్చినట్టయితే, ఇది మనం ఈ నక్షత్రాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఈయన యూదయా దేశం బెత్లెహేమును నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన కావు అని చెప్పిన తర్వాత జరిగింది మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాసి ఉందనేది అని చెప్పి అక్కడ శాస్త్రులు చెప్తారు ఆయన. అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనపడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు. వారు బెత్లెహేముకు వెళ్ళారు, యేసుక్రీస్తుని చూచారు, అత్యానంద భరితులై వాళ్ళు తెచ్చిన కానుకలు అర్పించారు. తర్వాత నక్షత్రం చేత బోధింపబడిన వారు ఇచ్చిన మార్గాన్ని మార్చుకుని మరొక మార్గంలో వెళ్ళటం అనేది జరిగింది. ఈ నక్షత్రం గురించి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. నక్షత్రం గురించి మనకి ఎన్నో స్కిట్స్ కూడా వేస్తుంటారు. సాధారణంగా ఏంటంటే మన చర్చిలో ఆ బాలయేసుని పెట్టినప్పుడు పశువుల తొట్టులో ఉన్న యేసుక్రీస్తుని, అదేవిధంగా జ్ఞానులు కూడా అక్కడికి వచ్చినట్టు చూపిస్తారు. కానీ జ్ఞానులు వచ్చే సమయానికి దాదాపు యేసుక్రీస్తు వయసు 2 సంవత్సరాలు. కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి ఆ స్కిట్ అలా చూడటానికి అలవాటు పడిపోయి యాక్చువల్ గా ఆ టైంకి జ్ఞానులు అక్కడికి రాలేదు. జ్ఞానులు వచ్చేటప్పటికి దావీదుకు సంబంధించినటువంటి గృహంలో యోసేపు మరియలు ఉన్నారు. అది కింహాం అనే వ్యక్తికి దావీదు ఇచ్చినటువంటి గృహం, ఆ గృహంలో ఉన్నారు. అప్పుడు జ్ఞానులు అక్కడికి వచ్చారు. సరే, ఈ నక్షత్రాన్ని గురించి మనం విన్నాము, చారిత్రక ఆధారాలు చూసాము, సైంటిఫిక్ ఆధారాలు మనం చూసాము. అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఈ నక్షత్రం గురించి ఏమి చెప్పబడిందని చూసాము. చిన్నప్పటి నుంచి నక్షత్రం గురించి వింటూనే ఉన్నాం. అయితే ఈ నక్షత్రాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించుకునేటప్పుడు ఈ నక్షత్రం ద్వారా మనం ఏమైనా పాఠాలు నేర్చుకోగలమా? ఈ 2025 సంవత్సరంలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎప్పట్లాగానే నక్షత్రాన్ని చూసి అట్లా వదిలిపెట్టేటివైనా మనం ఏమైనా కొన్ని, అంటే యేసుక్రీస్తు జన్మ సందర్భంగా ఒక యాజక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ముందు జకర్యాని, ఎలిజబెత్ని. అంటే ఆయన పరిశుద్ధుడు గనక ఒక పరిశుద్ధ జంటను ఎన్నుకున్నాడు. తర్వాత వారికి జన్మించినటువంటి బాప్తిస్మిచ్చు యోహాన్ని మార్గం సరళం చేయడానికి ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఆ గొర్రెల కాపర్లు, అంతకంటే ముందు పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రధాన దూతలు, వీళ్ళంతా పరిశుద్ధులు. అలాగే అన్నా సుమయోను, వీళ్ళందరి ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిందని మనం ఇంచుమించుగా చాలా క్యారెక్టర్స్ ధ్యానించుకున్నాం. ఈ నక్షత్రం ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం? గొల్లల గురించి ధ్యానించినప్పుడు వాళ్ళు పామర్లు అయినప్పటికీ కూడా దూత ఏమైతే చెప్పిందో దాన్ని విట్నెస్ అక్కడ చూచి ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండును అన్న మాట వాళ్ళు పట్టుకుని వచ్చి అక్కడ యేసుక్రీస్తుని, బాలుడైన యేసుక్రీస్తుని చూచి వాళ్ళు స్తుతించి వెంటనే వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారు. మరి పరలోకం నుంచి వచ్చిన దూతలు వారికి అప్పగించిన పని
వారు ప్రకటించి వెళ్ళిపోయారు. సుమేనుకు అప్పగించిన పని ఒక రక్షకుడు అని చెప్పి ప్రకటించి ఆయన వెళ్ళిపోయాడు. అన్నాకు అప్పగించిన పని ఒక విమోచకుడు అని చెప్పి ప్రకటించి ఆయన వెళ్ళిపోయాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ప్రకటించి వెళ్ళిపోయాడు. వాళ్ళ ద్వారా ఆ మాటలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నక్షత్రం ద్వారా మనం ఏం నేర్చుకుందాం అంటే, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటి అని చూసినట్టయితే ఇది ఎంపిక చేయబడినటువంటి నక్షత్రము. ఇది ఇట్ వాజ్ ఎ చోజన్ స్టార్ అని మనం చెప్పవచ్చును. అంటే చాలా మంది అంటారు అప్పటికప్పుడు పుట్టించారా నక్షత్రాన్ని అంటారు. లేదు లేదు, ఎందుకంటే సృష్టించినప్పుడే నక్షత్రాలన్నిటిని ఆయన పుట్టించడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి ఎంత దూరం ఉండాలి, ఏ నక్షత్రం పని ఏంటి, ఏ నక్షత్రం మహిమ ఎంత అని, ఏ నక్షత్రం పేరేంటని చెప్పి ఆయనకు తెలుసు. మనం మహా అయితే మా చర్చ చేయడం ఒక 3000 నక్షత్రాలను కనుగొన్నారట. ఇంకా దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకెన్ని ఉన్నాయో. అది మనం గమనించినట్టయితే ఆ నక్షత్రాన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చింది కాదు, కానీ ఆ నక్షత్రం అంతకు ముందే ఉంది. దాని పని వచ్చినప్పుడే అది వెలుగులోకి రావటం అనేది జరిగింది. నిర్గమకాండం 19:4 చూస్తే, ఈ ప్రపంచం అంతట్లో మీరు నా స్వకీయ సంపాద్యం అంటాడు ఇశ్రాయేలీలతో. స్వకీయ ఎంపిక చేయబడిన ప్రజలు మనం. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, వారిలో మనం ఎంపిక చేయబడిన ప్రజలు. మనకున్నటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే, నిజ దేవుడు ఎవరు, నిజ రక్షకుడు ఎవరు, విమోచకుడు ఎవరని కష్టపడి మనం తెలుసుకోక్కర్లేకుండా మన పుట్టుకతోటే దేవుడి గురించి తెలుసుకునే ఒక రకమైనటువంటి ఆశీర్వాదం అని చెప్పండి, ఒక రకమైనటువంటి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మన తల్లిదండ్రులు ఆ మార్గంలో ఉండటం చేత ఆయన గురించి కష్టపడి తెలుసుకోకుండానే మనం క్రైస్తవులం అయ్యాం. అయితే అంత మాత్రమే పనికిరాదు. కానీ ఆ తర్వాత పేతురు గారు అంటారు 2:9 చీకటిలో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచి ఆయన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజకులుగా 2:9 చూస్తే, తుదకు మీరందరూ 1 పేతురు 2:9 చూసినట్టయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచారమును చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకు ఎంపిక చేసుకున్నాడు దేవుడు మనల్ని? ఏ కారణం చేత దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు? నక్షత్రాన్ని ఎంపిక చేసుకోవడంలో ఒక పర్పస్ ఉంది. ఆయన జన్మ రహస్యం తెలియచేయటానికి. ఇక్కడ నక్షత్రాన్ని గురించి ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా మనం చూసినట్టయితే, ఆ దూతలు వచ్చి గొల్లలు చెప్పారు, గొల్లలు చూశారు. అదే విధంగా ఈ జ్ఞానాల ద్వారా జరిగింది ఏంటంటే, ఇతర దేశాల నుంచి ఇతర జాతికి చెందినటువంటి వారు దేవుని మహిమ మహత్తును తెలుసుకుని ఆయన ఎక్కడ పుట్టాడని వెతుక్కుంటా వచ్చారు జ్ఞానులు. వీరి ద్వారా తెలపబడిన జ్ఞానాన్ని అనుసరించి ప్రపంచంలో ఇప్పటికీ కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఆయన అంగీకరిస్తున్నారు. మొట్టమొదటిగా దూర ప్రాంతం నుంచి, తూర్పు దేశం నుంచి ప్రయాణించి వచ్చిన జ్ఞానులు ఎందుకు మనం గుర్తుంచుకోవాలంటే, ఆయన వేరే ప్రాంతం నుంచి, వేరే జాతి నుంచి దేవుని మహత్తుని, అంటే యూదులు కాకుండా నాన్ జ్యూస్ యూదులు కాకుండా వీళ్ళు పారసీకులు, ఆ మతానికి, జరదృష్ట మతానికి చెందిన వారు దేవుని యొక్క మహిమను మహత్తును తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. అందుకని ఆయన అంటున్నాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మళ్ళీ ఒకసారి చూద్దాం వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చే నిమిత్తము. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయటం అనేది ఒక పర్పస్. మనకి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. అంటే యాజకుడే ప్రకటించాలి, పాస్టర్ గారే ప్రకటించాలని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని మనల్ని ఎంపిక చేసుకోవటం అనేది జరిగింది. అదే విధంగా చాలా మంది ఈ నక్షత్రం అప్పటి వరకు ఎక్కడ ఉంది అని చెప్పి అంటారు. మనం చూసినట్టయితే కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అని చెప్పి చిన్నప్పుడు ఎప్పటి నుంచో మనం 6th క్లాస్ నుంచి చదువుతాం. అయితే కొలంబస్ వెళ్ళాడు కాబట్టి దేవుడు అప్పటికప్పుడు తీసుకొచ్చి అమెరికాని అక్కడ పెట్టాడా, లేకపోతే అంతకు ముందే ఉన్న అమెరికాని కొలంబస్ కనుగొన్నాడా? అంతకు ముందే ఉన్న అమెరికానే కొలంబస్ కనుక్కున్నాడు. కాబట్టి ఈ సృష్టిలో మానవుడు ఛేదించవలసినటువంటి రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. యోబు గ్రంథం మనం చదివినట్టయితే
38, 39, 40, 41 అధ్యాయాలు మనం చదివినట్టయితే ఈ సృష్టి రహస్యాలు ఇంకా మనం ఎన్ని కనుక్కోవాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు 2000 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఆ ఆయిల్ నిక్షిప్తాలన్నీ కూడా భూమిలో ఉన్నాయి, అంతకు ముందే ఉన్నాయి, కొత్తగా ఏమీ రాలేదు. అయితే వాళ్ళ కోసం దేవుడు దాచిపెట్టి ఉంచాడు. వాళ్ళు దాన్ని ఇప్పుడు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాటిని తీసుకుని బయటకి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ నక్షత్రం అప్పటికప్పుడు సృష్టించబడింది కాదు, కానీ సృష్టిలో మొదట్లో ఉన్న నక్షత్రం కేవలము ఈ పనికి ఎంపిక చేయబడినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రాన్ని గురించి చదివినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు దేవుని చేత నేను కూడా ఎంపిక చేయబడిన నక్షత్రంగా ఉంటే ఎంత దీవెనకరం అది. ఆ ఎంపిక చేయబడిన నక్షత్రంగా, ఒక ఎంపిక చేయబడిన విశ్వాసగా నేను ఉంటే ఎంత భాగ్యం అని చెప్పి అనుకున్నట్టయితే, ఆ ఎంపిక చేయబట్టలో ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకున్నట్టయితే, ఈవేళ ఈ నక్షత్రాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్న జ్ఞానానికి అర్థవంతమైన జ్ఞానం అవుతుంది, అంతే తప్పించి ఆ నక్షత్రాన్ని గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకునేదైతే ఏమీ లేదు. అదే విధంగా ఈ నక్షత్రాన్ని మనం చూసినప్పుడు ఎన్నో నక్షత్రాలు అక్కడ ఉన్నాయి, కానీ ఈ నక్షత్రానికి ఏంటంటే ఆ జ్ఞానులకి ఎలా కనపడిందంటే యేసు పుట్టిన సమయానికి అది ప్రకాశవంతమైనటువంటి నక్షత్రంగా అక్కడ వాడికి కనిపించడం అనేది జరిగింది. ప్రకాశవంతమైన నక్షత్రం అనేటప్పటికి మన దానియేలు గ్రంథం 12:3 చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంది. ఈ నక్షత్రాన్ని గురించి చూచిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎంపిక చేయబడి, దేవుని చేత ఎంపిక చేయబడిన నక్షత్రం. అదే విధంగా మిగిలిన స్టార్స్ అన్నిటికంటే కూడా బ్రైట్ గా, ఒక క్లాస్ లో మనం ఒక ఎక్సర్సైజ్ లేకపోతే ఒక లెసన్ ఇచ్చాము, రేపు వచ్చిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతానని ఒక టీచర్ చెప్పినప్పుడు కొంతమంది స్టూడెంట్స్, ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, కొంతమంది ముఖాలు డల్ గా ఉంటాయి. ఇద్దరికి ఒకే సిలబస్ చెప్పాం, ఇద్దరికి ఒకే రకంగా లెసన్ చెప్పాం. కానీ ఎవరైతే ఆ పాఠాలు చక్కగా చదువుకుని వస్తారు, నన్ను ఎప్పుడు అడుగుతారు, నన్ను ఎప్పుడు అడుగుతారని చెప్పి ఆ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే వీడు ఎలాగైనా చెప్పగలడు అని చెప్పి ఆ డిమ్ గా ఉన్న ముఖాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అడుగుతూ ఉంటాం. అయితే ఈ నక్షత్రం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ నక్షత్రం ఎట్లాగైతే ఆ నక్షత్రం ప్రకాశవంతంగా ఉండటానికి కారణం ఏంటంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. అంటే వీళ్ళు జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు జ్యోతులతో పోల్చడం జరిగింది. వీళ్ళు జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళని జ్యోతులతో, అంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడిని జ్యోతులు అన్నారు కదా, వాళ్ళని జ్యోతులతో, అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం అంతటిని సంపాదించుకున్న వాళ్ళని జ్యోతులు అంటున్నాడు ఇక్కడ. ఆ తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు మనందరికీ తెలుసు, తోమా గారు భారతదేశం వచ్చినప్పుడు అప్పర్ కాస్ట్ వాళ్ళు దగ్గర 300 మంది అప్పటికప్పుడే రక్షకుని అంగీకరించి ఆ యజ్ఞోపవీతాలు తీసేసి వాళ్ళు బాప్తిసం పొందారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత శ్రేష్టమైన విషయాన్ని లోయర్ కాస్ట్ వాళ్ళకి, సమాజంలో ఉన్నటువంటి తక్కువ వాళ్ళకి మనం అందించకూడదు, ఇది మన మధ్య ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుని ఆ సువార్త వారు ప్రకటించలేదు. అందుకనే దగ్గర 200-300 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ దాన్ని ఎవరు కూడా పట్టించలేదు. తర్వాత మిషనరీస్ వచ్చి వాళ్ళు నక్షత్రాలకు, వీళ్ళు జ్యోతులు చెప్పాలంటే ఈ తోమా గారి ద్వారా జ్ఞానం పొంది ఆ యజ్ఞోపవీతాలను తీసివేసి రక్షణ పొందిన వారిని మనం జ్యోతిలో పోల్చవచ్చు. అయితే మిషనరీస్ ఏం చేశారంటే, వారు పొందిన జ్ఞానాన్ని ఇతరులకు ప్రచురం చేయాలని ఖండాంతరాలు ప్రయాణం చేసి ఫాదర్ హయ్యర్ గారిని తీసుకోండి, విలియం కేరీ గారిని తీసుకోండి, మన కళ్ళ ముందే గ్రాహం స్టెయిన్స్ ని తీసుకోండి, వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ విడిచిపెట్టి వాళ్ళు పొందిన దర్శనాన్ని బట్టి వాళ్ళు వచ్చి చీకటిలో అజ్ఞానాంధకారంలో ఉన్న మనకి అసలైన వెలుగేంటో వాళ్ళు ప్రచురింప చేశారు. ఒక విద్య ద్వారా, వైద్య ఆలయాలు స్థాపించడం ద్వారా అనేక రకాలుగా వారు ప్రయాసపడి మనకి ఆ వెలుగును అందించారు. వాళ్ళు నక్షత్రాలు అంతే తప్పించి అక్కడికక్కడే చాలా మంది మనం ఇప్పుడు చూస్తాం, నేను నా కుటుంబం రక్షింపబడితే చాలు. అప్పట్లో నోవాహు అలాగనుకోలేదు, 120 సంవత్సరాలు ప్రకటించాడు, కానీ వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి వాళ్ళు ఆ ఓడలోకి ఎక్కలేకపోయారు. అతని మీద నేరం మోపబడదు. ఒకవేళ అందరికీ ప్రకటించకపోతే ఆ నేరం నోవాహు మీద మోపబడి ఉండేదేమో.
కానీ నోవహు అలా చేయలేదు. మనమైతే ఈ నక్షత్రాలు ఉండాలంటే మనం పొందిన జ్ఞానంతో అనేక ఆత్మల రక్షణార్థం మనం శ్రమపడి ఇతరులకు మనం చెప్పినట్టయితే ఈ నక్షత్రం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే ఆ బుద్ధిమంతులు ఆకాశంలో ఎట్లాగైతే నక్షత్రాల వలె ఉంటారో మనం కూడా మనకు తెలిసింది మనం పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాకంతా తెలిసిందని చెప్పొచ్చులని ఎవరు అనుకోకూడదు, కానీ కొవ్వొత్తి నేను సగం కాలిన తర్వాత నేను వెలిగిస్తాను అనుకోలేదు, కానీ వెలిగించిన వెంటనే వెలుగు ప్రసరింప చేసి ఇతర కొవ్వొత్తులను ఎలాగైతే వెలిగించిందో యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలంటే గలతీలో రాసిన పత్రికలో నేను చెప్పే సువార్త ఏంటంటే అంటాడు పౌలు గారు ఏంటంటే ఆయన జన్మించాడు, మరణించాడు, పునరుత్థానుడయ్యాడు. ఇదే నేను చెప్పేది. ఆయన జన్మించడం మన కోసం జన్మించాడు, ఆయన మరణం మన కోసమే మరణించాడు, ఆయన పునరుత్థానుడు కావటం కోసం మన కోసమే అయ్యాడు. ఇంకా చెప్పాలంటే మన కోసం ఆయన తిరిగి రానయ్య ఉన్నాడు. చాలా సింపుల్ గా మొన్న ఒక ఆయన చెప్పినాడు క్రిస్టియానిటీ అంతా కూడా క్రాడిల్, తర్వాత క్రాస్, క్రౌన్ అంటే ఉయ్యాల, సిలువ, కిరీటం, ఈ 3 అంశాలతోటి మనం చెప్పొచ్చు. ఫాదర్ హయ్యర్ గారు కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఒక సైకిల్ గాలి కొట్టే పంపు దగ్గర పెట్టుకుని పరిశుద్ధాత్మ మనుషుల్లో ఎట్లా పనిచేస్తుందని చక్కగా ఆయన పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన బోధించేవాడంట. అలాగా మనకున్న జ్ఞానాన్ని మరి పౌలు గారు అంటాడు అన్యుల దగ్గరికి వెళ్తే అన్యుడిగా ఉన్నాను, యూదుల దగ్గరికి వెళ్తే యూదుల దగ్గరికి ఎట్లాగైనా ఒక ఆత్మను సంపాదించడానికి ఎన్ని రకాలుగా శ్రమ పడాలో, ఎన్ని రకాలుగా నేను నాకున్న వాక్యాన్ని మౌలు చేసిన బోధించాలి, అలా బోధించానని చెప్పాడు. అలా బోధించినట్టయితే మనం కూడా తప్పనిసరిగా అక్కడ చెప్పినటువంటి ఈ నక్షత్రం వల్ల బుద్ధిమంతులైతే అనేక నీతి మార్గం అంటే నీతి మార్గం మనకు తెలియాలి, దేవుని నీతి అంటే ఏంటో మనకు తెలియాలి, మనం నీతిమంతులుగా ముందు తీర్చబడాలి. ఆ తర్వాత అనేక మందిని నీతి మార్గం వైపు నడిపించడానికి మనం ఎప్పుడైతే శ్రమ పడతామో ఈ నక్షత్రం కూడా ఏం చేసింది, దేవుని ఆజ్ఞ ప్రకారం తూర్పు దేశం నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, చాలా మంది అంటారు ఈ నక్షత్రం హేరోదు మందిరం దగ్గర ఎందుకు ఆగింది, డైరెక్ట్ గా బెత్లెహేంకి వెళ్ళిపోవచ్చు కదా, అనవసరంగా అక్కడ ఆ 2 సంవత్సరాల పిల్లలు సంహరణ జరగటం ఇదంతా జరగకపోను కదా, డైరెక్ట్ గా బెత్లెహేంకి వెళ్తే సరిపోయేది కదా అని చాలా మంది అంటారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే పాపి కూడా రక్షింపబడాలని ఆయన ఆకాంక్ష. హేరోదు కూడా రక్షింపబడాలి, హేరోదు నశించిపోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఒక ఇండికేషన్ ఇచ్చాడు, అబ్బాయి నువ్వు భౌతికపరమైన రాజు, నీ సింహాసనం భౌతికపరమైంది, కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి రాజు వచ్చాడు అని చెప్పి సంకేతం అనేది ఆయన తెలిసింది. ఆయన విని మారుమనసు పొందితే రక్షింపబడతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కువైట్ రాజు, నాకు ఈ రాజరికం వద్దు, ఏమి వద్దు, దేవుని సిలువ నేను మోసుకుని వెళ్తాను, నాకు ఈ కిరీటం కంటే ఆ సిలువే నాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పి ఆయన మారు మనసు పొందాడు. ఎవరు కాదంటారు అట్లాంటి వాడిని. కాబట్టి హేరోదుకి ఎందుకు చెప్పారంటే ఒకటి అతను కూడా రక్షింపబడాలి, అదే విధంగా ఆ హేరోదు దగ్గర ఉన్నటువంటి ఆ శాస్త్రులు, ప్రజల పెద్దలు కూడా బెత్లెహేం ఎఫ్రాతాలో ఆ దేవుని కుమారుడు పుడతాడని ముందుగానే మీకా ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉంది, అక్కడే జన్మించాడని తెలియపరచడానికి ఆ నక్షత్రాన్ని దేవుడు అక్కడ ఆగమంటే ఆగటం, మళ్ళీ అక్కడి నుంచి తిన్నగా వాళ్ళ బెత్లెహేం వరకు నడిపించడం, బెత్లెహేం తర్వాత మళ్ళీ కనపడకపోవటం, వాళ్ళు ఆ మార్గాన్ని మార్చుకుని అంటే వాళ్ళు లోక సంబంధమైన ఆశ్చర్యకరమైన చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి రప్పించడం అంటే ఈ జ్యోతిష్కులు ప్రపంచం మొత్తం మీద మేమే జ్ఞానవంతులు, మమ్మల్ని మించిన జ్ఞానవంతులు లేరు అని విర్రవీగుతున్న వారిని, అబ్బాయి మీ జ్ఞానము దైవ సంబంధమైనది కాదు, అది భౌతిక పరమైనది, మీకు కావాల్సిన దైవ సంబంధమైన జ్ఞానం అని చెప్పి ఆ రక్షకుని చూపించి అక్కడ అసలైన జ్ఞానం అంటే ఏంటో వాళ్ళు తెలుసుకునేలాగా చేసి వాళ్ళు వచ్చిన మార్గం కాకుండా వాళ్ళు వచ్చింది లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వచ్చారు. తర్వాత వీళ్ళు దైవ సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారు మార్గం మార్చుకుని వెళ్ళారు. కాబట్టి ఈ నక్షత్రాన్ని చూసినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇంకా లోక సంబంధమైన జ్ఞానంతో మనం ఉన్నామా, ఒకవేళ నాకు అది తెలుసు ఇది తెలుసు లోకంలో ఉంటున్నాం కాబట్టి అని మనం ఇంకా అనుకుంటున్నట్టయితే మనకంటే దౌర్భాగ్యులు లేరు. మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు చెప్పి ఆత్మల రక్షణార్థం ప్రకటించి ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మనం చాలా మంది అంటారు, ఏమంటే మా తాతగారండి అలాగండి, మా నాన్నగారండి ఇలాగండి, మా తాతగారు ఈ చర్చి కట్టించారండి, మా నాన్నగారు దీనికి సీలింగ్ వేయించారండి, మా తాతగారండి తెల్లవారుజాను చర్చిలో కూర్చునే వాళ్ళండి, మా నాన్నగారు వచ్చి బెంచీలన్నీ తుడిసేసేవాళ్ళండి అని చెప్తారు. కానీ ఇతను మాత్రం చర్చికి
రాడు. అది కాదు దేవుడు కోరుకుంటున్నది. మా తాతగారు పెద్ద సువార్త ప్రకటన చేసేవాడు. మనకు పరిశుద్ధ గ్రంథాలను చూపించారు కదా, ఏలి ఎంత గొప్ప ప్రవక్త. మరి ఏలి కుమారులు హోప్ని, ఫీనిహాస్ ఏమైపోయారు? సమూయేలు పెద్ద దీర్ఘదర్శి ప్రవక్త, అతని కుమారులు ఏమైపోయారు? కాబట్టి మనం తాతల పేర్లు చెప్పటం కాదు, కానీ నువ్వెప్పుడు కూడా డైనమిక్ గా ఉండాలి. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉండాలని చెప్పి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే 4వ వచనం నుంచి మనం చూస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. అంటే మనుషుల చేత విసర్జింపబడ్డాడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎన్ని మాటలు యేసుక్రీస్తు గురించి అంటున్నారో మనకు తెలుసు. ఇప్పటికీ కూడా సొసైటీలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నవారు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్నారు, విసర్జింపబడినను అది అమూల్యము. ఆ రాయి ఏంటనమాట? అమూల్యము. మనుషుల చేత నిషేధించబడిన రాయి మూలక తలరాయి అని చెప్పి కీర్తనకారుడు ముందుగానే చెప్పడం జరిగింది. ఆ రాయి దగ్గరికి మనం ఎట్లా రావాలంట? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయ్యో అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు సజీవమైన రాళ్ల వలె ఉండమంటున్నాడు. అది అసలు అక్కడ చెప్పదలుచున్న మాట. డైనమిక్ గా ఉండాలి. సజీవమైన రాళ్ళు అంటే, రాయి అంటే ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది. సజీవమైన రాయి ఎప్పుడు అది దొర్లించినప్పుడు అది సజీవంగా అంటే దొర్లుకుంటూ వెళ్తుంది. అంటే మనం ఒక దగ్గర ఉండిపోయే స్టాటిస్టిక్ స్థితిలో కాకుండా ఎప్పుడూ కూడా మా తాతగారు ప్రకటించారు, మా నాన్నగారు ప్రకటించారు, లేకపోతే నేను చిన్నప్పుడు అబ్బో చాలా ప్రకటించాను, లేకపోతే నా యూత్ స్టేజ్ లో చాలా ప్రకటించాను, లేదా నా పిల్లలు చిన్నప్పుడు నేను చాలా ప్రకటించాను, ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ నో, నువ్వు చనిపోయే వరకు కూడా నువ్వు సజీవమైన రాయిగానే ఉండాలి. యేసుక్రీస్తు నా సమయం ఇంకా రాలేదని అనేక సార్లు అన్న చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు ఆయన మరణానికి భయపడి దాక్కున్నాడా? ఎందుకంటే అలా కాదు, ఆయన సమయం వచ్చే వరకు తండ్రి అప్పగించిన పని చేస్తూనే ఉన్నాడు. సిలువ మీద కూడా చేశాడు. ఆయన సిలువ మీద కూడా మరి ఆత్మల రక్షణ చేశాడు. అలాగే ఆయన వెంబడించే మనం ఈ నక్షత్రాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ నక్షత్రం ప్రయాణిస్తూనే ఉంది గమ్యం చేరే వరకు. ఆ జ్ఞానులు గమ్యం చేర్చే వరకు అది ప్రయాణిస్తూనే ఎట్లాగైతే ఉందో మనం కూడా ఒక డైనమిక్ స్టార్ గా, అంటే ఎప్పుడు కూడా సజీవంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ, ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఇతరులకు చెప్పడం మాత్రమే కాదు, కానీ మనం ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏమవుద్దంటే మన ఆధ్యాత్మిక స్థితి కోల్పోయిన వాళ్ళు అవుతాం. నేను మొన్న బుల్లి గ్రహం గారి గురించి ఒక మాట చదువుతున్నప్పుడు ఆయనంట కొద్ది గ్యాప్ తీసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత నేను నిజమైన రక్షణ పొందానా లేదా అని చెప్పి మళ్ళీ కొండ ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంలో ఉండి ఆయన రిఫ్రెష్ చేసుకుని వచ్చేవాళ్ళంట. ఆయన గురించి ఆ విషయం చదివినప్పుడు కొంతమంది ఆయన కామెంట్ చేయడం జరిగింది, నువ్వు రక్షణ నిజంగా పొందావో లేదో నీకు తెలియనప్పుడు ఇతరులు ఎలాగ రక్షణ మార్గంలో నడిపిస్తాడు. అక్కడ అది కాదు, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ, అంటే ఇతరులకు బోధిస్తూ, అట్ ది సేమ్ టైం మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లాగుంది. పౌలు గారు అంటారు కదా, అయ్యో అందరికీ బోధించి నేను ఆధ్యాత్మిక వెనకపడిపోతే నాకు అంతకంటే శ్రమ మరొకటి లేదు. కాబట్టి నన్ను నేను ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకుంటుంటాను. నా మనస్సాక్షిని కాదు నేను నమ్మేది, నా దేవుడికి నా జీవితాన్ని అప్పగించుకుంటానంటాడు. దావీదు మహారాజు అంటాడు, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నీకు అనుకూలం కాని మార్గం ఉంటే నాలోంచి తొలగించు, నీ ప్రయాస కలిగించే విషయాలు ఏమన్నా ఉంటే నాలోంచి తొలగించు అని అడుగుతాడు దావీదు గారు. పౌలు గారు, దావీదు గారు కూడా అంతటి వారే ఎప్పటికప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ, అంటే ఈ నక్షత్రం ఒక దగ్గర నిలిచిపోలేదు, కదులుతూ ఉంది. ఆ కదిలే ఒక డైనమిక్ స్టార్ గా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్టయితే ఆ తార గురించి ఇక్కడ చెప్పండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చూసారా, ఎక్కడ తూర్పు దేశంలో బయలుదేరింది, ఎన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసిందో, ఇక్కడికి వచ్చి ఆ బెత్లెహేంలో శిశువు పుట్టిన ప్రాంతంకి వచ్చే వరకు అలుపెరిగిన ప్రయాణం
చేస్తూనే వచ్చింది. క్రైస్తవ జీవితం అంటే అలసిపోయేది కాదు, ఆపివేసేది కాదు, ఇక చాలే అనుకునేది కాదు. చివరి వరకు కూడా, చివరి వరకు ఎన్ని ఆటంకాలైనా రాని, చివరి వరకు ప్రయాణం చేసేవాడు నిజ క్రైస్తవుడు, చివరి వరకు ప్రకటించేవాడు నిజ క్రైస్తవుడు, చివరి వరకు కూడా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడే ఆ, క్రైస్తవుడు. పౌలు గారు ఆ శిరచ్ఛేదనానికి ముందు కూడా ఆయన నేను ఇంకా చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయని చెప్పడం జరిగింది. పేతురు గారు కూడా ఆ శిరచ్ఛేదనానికి ముందు కూడా ఇంకా కొంతకాలం నేను దేవుని సువార్త ప్రకటించవలసింది, కానీ దేవుడు సమయం ఇక్కడితో ఆపేశాడు కాబట్టి నేను సంతోషంగా వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ వీళ్ళిద్దరు కూడా, ఇద్దరికి ఒకేసారి శిరచ్ఛేదన అనేది, ఒకరికి ఉరిసి ఒకరికి శిరచ్ఛేదన జరిగింది అంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇద్దరిని కూడా ఒక్క రోజునే చంపివేయటం అనేది జరిగింది. అలాగే ఈ నక్షత్రం ద్వారా రెండో పాయింట్, ఒకటి ఎంపిక చేయబడినటువంటి విశ్వాసగా నువ్వు ఉండాలి. నువ్వెప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి. బుద్ధిగల కన్యకలు తగ్గించి మనం అదే కదా నేర్చుకునేది. వాళ్ళ నూనె అయిపోవటం వల్ల ఆ దీపాలు కొడిగట్టుకుపోయిన క్రైస్తవత్వం కాదు, కానీ ఆ 5 బుద్ధిగల కన్యకలాగా ఎప్పుడు మనం ప్రకాశిస్తూనే ఉండాలి. అదే విధంగా ఆ ఏంటి ఎప్పుడు కూడా కదులుతూనే మూవింగ్ స్టార్ గా, డైనమిక్ స్టార్ గా మనం ఉండాలి. అదేవిధంగా రక్షకుని దగ్గరికి నడిపించేవారుగా మనం ఉండాలి. మన జ్ఞానం ఏదో చెప్పేసి ఊరుకుంటాం కాదు, కానీ పరిశోధన చేస్తూ ఉండాలి. యోహాను గారి గురించి నేను ఒకసారి చెప్తూ, ఆయన బయోగ్రఫీ గురించి చెప్తూ, ఆయన ఎక్కడికో వెళ్తూ ఒక పాస్టర్ గారికి ఒక దొంగతనం చేసే ఒక యువకుడిని అప్పచెప్పి వెళ్ళాడంట. వెళ్తే ఇతను మార్చి ఇతని సేవలో ఉంచని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళిన తర్వాత చాలా కాలం వృద్ధాప్యంలో వచ్చి యోహాను గారు పాస్టర్ గారిని అడుగుతాడు, ఏది నేను అప్పచెప్పిన వ్యక్తి ఏంటంటే, అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు నా దగ్గించని చెప్పాడంట. యోహాను గారు అతను ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్తే ఒక అరణ్యంలో దొరికాడంట. కుమారుడా, ఈ వృద్ధాప్యంలో నన్ను వదిలిపెడతావు అన్నప్పుడు వెంటనే అతను వచ్చి, నేను చాలా తప్పు చేశాను, ఇక నుంచి నేను దేవుని మార్గాన్ని విడిచిపెట్టనని వచ్చాడు. అంటే ఒక జీవిత కాలం ఒక ఆత్మ రక్షించడానికి యోహాను గారు శ్రమించారు. అందుకనే వాళ్ళ అపోస్తులు, ఆది అపోస్తులు అనబడ్డ రక్షకుడికి దగ్గర నడిపించాలి. యేసుక్రీస్తు శిష్యుల్లో ఆంద్రయ్య అని ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావించబడి రెండు సార్లే చూస్తాం. ఒకటి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన కుర్రాన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటం. అలాగే లూకా సువార్తలో హెల్లేనీయులు మేము యేసుక్రీస్తుని చూడగోరుతున్నాం అన్నప్పుడు హెల్లేని భాష తెలిసినటువంటి ఫిలిప్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లి, ఫిలిప్ తో కలిసి వాళ్ళని తీసుకెళ్లి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి అద్భుతమైన మెసేజ్ ఇవ్వటం జరిగింది. గోధుమ గింజ భూమిలో పడి చావపోతే కుదరదని చెప్పి అట్లాంటి మంచి మెసేజ్ ఇవ్వటానికి వాళ్ళని అక్కడ అంటే క్రౌడ్ పుల్లర్ గా నువ్వు ఉండాలి. రక్షకుడి దగ్గరికి నువ్వు ఎప్పుడు కూడా తీసుకువెళ్ళే, నువ్వు అంటే నీకు వాక్యం చెప్పడం రాకపోయినా, పెద్ద మెసేజ్ ఇచ్చే సామర్థ్యం లేకపోయినా, పెద్ద పాడే సామర్థ్యం లేకపోయినా, నువ్వు చేయవలసిన పని నీకు ఇచ్చిన తలాంతను బట్టి ఆ రక్షణ మార్గం ఎవరైతే బోధిస్తున్నారో కనీసం అక్కడ తీసుకువెళ్ళి ఏర్పాటైనా నువ్వు చెయ్యి. ఆంధ్రేని ఆదర్శంగా తీసుకోమని చెప్పి, అక్కడ ఆంధ్రే అంటే పౌరుషం గలవాడు, అతని పేరుకి అర్థం పౌరుషం. అంటే ఎందులో పౌరుషం ఉందంటే, ఎన్ని ఆత్మల దేవుడి దగ్గర నేను నడిపిస్తానో, ఎంత మంది రక్షణకు నేను కారకడుగా, అది పౌరుషం. అంతే తప్పించి నా పేరు ఎంత మారు మోగిపోతున్నాను అతను ఎప్పుడు కూడా చూసుకోలేదు, సైలెంట్ గానే ఉన్నాడు. చివరిగా ఈ నక్షత్రాన్ని మనం చూస్తే ఒక పర్పస్ తో దేవుడు దాన్ని తీసుకోవడం రావటం జరిగింది. యేసుక్రీస్తు తూర్పు దేశపు జ్ఞానులకి ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళని తీసుకొచ్చి బెత్లెహేం వరకు నడిపించడం అనేది దేవుడు ఆ నక్షత్రానికి అప్పగించిన పని. మనకు కూడా ఇందాక మనం చదివాం కదా, రాజులైన యాజకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధ జనాంగంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం రీబోర్న్ అంటాం కదా, పునర్జీవితం పొందిన తర్వాత, అంటే బోర్న్ అగైన్ అంటాం కదా, తిరిగి జన్మించారా నడుతూ తిరిగి జన్మించా ఉంటారు. తిరిగి జన్మించిన తర్వాత నువ్వేం చేసావు? దేవుడికి ఒక నికోదేమో చూడు, ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన చేసిన కార్యక్రమం చూస్తాం. ఒక అరిమతయి యోసేపుని చూడు, ఆయన చేసిన కార్యక్రమం చూస్తాం. ఒక సమరయ స్త్రీని చూడు, ఆమె చేసిన కార్యక్రమం చూస్తాం. ఒక జక్కయ్యని చూడు, ఆయన చేసిన కార్యక్రమం చూస్తాం. నువ్వు తిరిగి జన్మించి ఎవరికి ఫలితం? నేను తిరిగి జన్మించాను నువ్వు గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ నువ్వు తిరిగి జన్మించి నువ్వు ఎన్ని ఆత్మల రక్షణార్థం నువ్వు శ్రమించావు, అది దేవుడు అడుగుతున్నాడు. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ పర్పస్ ఆఫ్ డివైన్ లైఫ్ అని ఒక ఆయన రాశారు. ఏంటంటే బుక్ పర్పస్ ఆఫ్ డివైన్ లైఫ్ అని రాసిన వారు రిక్కీ వార్నర్ ఆయన రాశాడు. ఒక క్రైస్తవుడు అయితే నీకు ఏం లేకపోతే అసలు నువ్వు జీవించడం అనవసరం. ఏదో ఒక ఏం పెట్టుకో. నేను పాటల ద్వారా నేను కొంతమంది నడిపించాలను, లేకపోతే వాక్యం ద్వారా నడిపించాలనో, ప్రార్థన ద్వారా నడిపించాలనో ఒక ఎయిమ్ పెట్టుకో. ఆ ఎయిమ్ ద్వారా నువ్వు ప్రయాణించు. ఏం లేకపోతే అసలు నువ్వు క్రైస్తవుడు కానే కాదు. నువ్వున్నా లేకపోయినా లోకానికి ఏమీ నష్టం కాదంటాడు. అదే విధంగా
మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అని ఆయన అంటాడు, ఒక ఉద్దేశం మనం ఎప్పుడు కూడా ఏర్పరచుకోవాలి మన కోసం మనం. ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిగెత్తు, ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిగెత్తు. మన అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తాం. ఆ కందాకే ట్రెజరర్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివి ఆయనకు అర్థం కాదు. ఫిలిప్ అడుగుతాడు, ఏమన్నా అర్థమైందా నీకు అంటాడు. నాకు అర్థం కాలేదు, ఎవరైనా చెప్తే కానీ నాకు ఎలాగ అర్థం అవుద్దంటాడు. ఆ రథం ఎక్కి ఆ రథం దగ్గరికి దేవుడు అంటాడు, నువ్వు పరిగెత్తుకెళ్ళు అంటే ఫిలిప్ పరిగెత్తుకెళ్తాడు, రథం ఎక్కుతాడు, రథంలో ప్రయాణిస్తూనే వాక్యం బోధిస్తాడు. వెంటనే ఇదిగో నీరు నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏదన్నప్పుడు వెంటనే బాప్తీసం తీసుకుంటాడు. అది పరుగు. అంటే నువ్వు దేవుడు నిన్ను ఏ సంకల్పం అయితే ఉంచాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి పరిగెత్తు. పరిగెత్తడానికి నీకు శక్తి లేకపోతే నడుస్తూ కరపత్రాలు పంచు. నడిచే శక్తి కూడా లేకపోయినట్టయితే ప్రాకుతూ అయినా సరే నీ ఉద్దేశాన్ని ఏమి రీచ్ అవటానికి నువ్వు శ్రమించు. ఈ మాట చదివినప్పుడు నేను ఎప్పుడో ఒకసారి కాకినాడలో ఒకసారి ఒక వ్యక్తిని, అతను 2 కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు మామూలుగా నేల మీద 2 చేతులు ఆనుకుని నడుస్తూ ఉన్నాడు. కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గర అతను కరపత్రాలు పంచుతూ ఉన్నాడు. అతను చూచినప్పుడు నిజంగా చాలా ఇట్లాంటి వాళ్ళు కూడా దేవుని సేవ చేసినప్పుడు అన్ని అవయవాలు సరిగ్గా ఉండి మనం ఏం చేస్తున్నాము ఈ నక్షత్రం ద్వారా మనం ఒక ఎంపికైన విశ్వాసగా, ఒక ఎప్పుడు ప్రకాశించే నక్షత్రంగా, ఎప్పుడు సజీవమైనటువంటి వారంగా మనం ఉంటూ, అదే విధంగా ఒక ఉద్దేశం అనేది, ఒక ఎయిమ్ అంటూ మనకు ఉండాలి. ఆ ఎయిమ్ సాధించుకోవటానికి మనం చివరి వరకు శ్రమించాలి. అదే విధంగా దేవుడు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనివాడు, మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనివాడు. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఒక్కరి జనము మధ్య జ్యోతులు పట్టుకున్న జ్యోతులా మీరు కనపడుతున్నారు నాకు అంటాడు. అంటే ఎవరిని అంటాడు? అదంతా ఇప్పుడు చదవటానికి టైం లేదు, కానీ మీరు ఒకసారి చూడని తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనం. ఒక్కరి జనం మధ్య జ్యోతులా మనం కనపడాలంటే మన జీవితం ఎట్లా ఉండాలి? మన జీవితాన్ని ఆ రకంగా మనం మార్చుకున్న తర్వాత ఒక్కరి జనం మధ్య జ్యోతులా ఉండాలి. కాబట్టి ఈ నక్షత్రం ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు, ఒక ఎంపిక చేయబడిన విశ్వాసగా ఎప్పుడు ప్రకాశిస్తూ, ఎప్పుడు సజీవమైన రాయిగా ఒక ఉద్దేశాన్ని మనం ముందు మనసులో ఏర్పరచుకుని ఆ పర్పస్ సాధించడానికి దేవుని మీద ఆనుకుని ప్రయాణిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించిన ఆయన ఆ నక్షత్రం ఏ విధంగా నీవు ఏర్పాటు చేస్తున్నందుకు పూర్తిగా నేను విధేయత చూపించి ప్రయాణించింది. అదే విధంగా నాయన మమ్మల్ని కూడా ఈ లోకానికి నువ్వు తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక కారణం నాయన ఉంది. నీ చిత్తాన్ని తెలుసుకుని మేము ప్రయాణించగలిగే జ్ఞానం మాకు దయచేయమని, లోక సంబంధమైన జ్ఞానంతో మేము ప్రయాణించకుండా ఆధ్యాత్మిక జ్ఞానంతో నాయన మేము ప్రయాణిస్తున్న 2వ రాకడ సమయానికి ఒకవేళ మేము సజీవ లెక్కలో ఉన్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన నీ స్వరం విని లాజరు బయటకు రా అనగానే ఎట్లాగైతే లాజరు బయటకు వచ్చాడు, అదే విధంగా నీ స్వరము వినే బిడ్డలుగా మేము ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.